జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. సో చాలా స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చారు. Yeah. అసలు ఎలా అనిపించింది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి మీరు సెలెక్ట్ అయ్యారు అన్న ఆ క్షణం? నాకు సెలెక్ట్ అవుతానని నాకు ముందు నుంచే నమ్మకం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓవర్ కాన్ఫిడెన్స్. మరి యూకే నుంచి సడన్ గా బిగ్ బాస్ కోసమే వచ్చారా? అసలు ఏంటి అసలు? సో నేను ఇంట్రోలో కూడా అదే చెప్పాను, ఎస్ నేను బిగ్ బాస్ కోసమే వచ్చాను. బట్ సో ఫైనల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సో ఆడిషన్ ఇచ్చారు మీరు. సో ముగ్గురు కూడాను ఏ కంటెస్టెంట్స్ కి ఇవ్వలేదు అనుకుంటు కదా, వెంటనే 3 గ్రీన్స్ మీకు 3 గ్రీన్స్ రావడం జరిగింది. ఇంకా ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దే ఆర్ ఆల్ లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు బిగ్ బాస్ సెక్టర్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్, ఐ మీన్ ఇంత స్ట్రెంగ్త్ మీకు, ఈవెన్ ఫింగర్స్ మీద కూడా మీరు పుషప్ చేయడం జరిగింది. సో హౌ, ఎట్లా ట్రైన్ అయ్యారు అసలు ఏంటి? మేబీ లైక్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఆ స్ట్రెంగ్త్ నాలో ఉందని లిటరల్లీ లైక్ నార్మల్ గా అందరూ చేస్తారు. ఐ నో యూ కెన్ డూ బెటర్. లైక్ ఫింగర్, ఒక లెగ్ బెండ్ చేయగలవా? సో ఇక మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఒక గ్రూప్ డిస్కషన్ జరిగిందంట కదా, సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏ టాపిక్ ఇచ్చారు? సో మాకు ఏ టాపిక్ ఇచ్చారు అంటే, సో శ్వేత యాక్చువల్లీ పాడ్కాస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేశారని చెప్పాలి కదా. అండ్ నిన్ను కూడా ఏదైతే క్లీనింగ్ టాస్క్ అందులో కూడా చాలా ఫస్ట్ మీరు ఫినిష్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ రైవలరీ, అక్కడ ఏం జరిగింది? పాడ్ టాస్క్ లో ఏంటి అని అంటే లైక్ ఐ వాజ్ దేర్ టిల్ లాస్ట్. నా తర్వాత కొన్ని సెకండ్స్ కి కల్కి గారు పడేస్తారు. లండన్ లో ఇవన్నీ అలవాటేనా మనకి శ్వేత? శ్వేత గారు, మరి మీరు మోడలింగ్ అంటున్నారు, యూకేలో అంటున్నారు, అండ్ యూనో సో చాలా అసలు బిగ్ బాస్ తర్వాత ఏం చేద్దామని చెప్పి మీరు ఎంటర్ అయ్యారు? సో ఫస్ట్ అయితే లైక్ నేను ఈ 3 months బిగ్ బాస్ పైనే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ తర్వాత అని అంటే వాట్ ఎవర్ మేబీ. శ్వేత ఇంట్రొడక్షన్ అప్పుడు నేను ఆడ నవదీప్ అన్నారు, ఏంటి అసలు దాని అర్థం? యాక్చువల్గా నాకు నవదీప్ని నేను ఫాలో అవుతున్నాను. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మంది? నేను ఆడనవదీప్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో అగ్ని పరీక్షలో టాప్ 15లో ఉన్నటువంటి ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరో కాదు, శ్వేత శెట్టి ఇవాళ మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ శ్వేత గారు, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. యా, సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సాడ్ టు హియర్ దట్ అమ్మ చనిపోయారు, అండ్ యూనో మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, అండ్ యూనో సో సాడ్ టు హియర్ దట్ న్యూస్ అనమాట. ఏంటి అసలు, ఎలా ఉంది ఏంటి ఇప్పుడు అసలు బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోయారు, ఎలా అనిపిస్తోంది ఏంటి? సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ ఇలా ఐ మీన్ రెస్ట్ ఇన్ పీస్లో ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. పబ్లిక్ మేమంతా ఉన్నామని చెప్పారు. దట్స్ రియలీ స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. బట్ కొన్ని డేస్ నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ బికాస్ ఇంట్లో మా మమ్మీ కార్యక్రమాలు నేనే చేశాను. సో నేను సన్లాగా ఉండడం వల్ల నేను చెయ్యాలి అనుకున్నాను, నేను చేశాను. సో దానివల్లే నాకు పబ్లిక్కి రెస్పాండ్ అవ్వడానికి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. రివర్ట్ ఇవ్వడానికి నాకు అసలు అంటే నేను ఆ ఎమోషనల్ స్టేట్లో లేను, తీసుకుంటున్నాను, డైజెస్ట్ చేసుకుంటున్నాను. సో మదర్ని రీప్లేస్ చేయలేం కదా, ఎంత ట్రై చేసినా కూడా ఆ స్పేస్ని ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నాను. బట్ ఎస్టర్డే నుంచి ఐ థాట్ లైక్ లేదు, నేను ఇలా ఉండకూడదు. ఎవరైతే నాకు లవ్ చూపించారో ఐ వాంట్ టు రెస్పాండ్ టు దెమ్. సో నేను ఎంత స్ట్రాంగ్ అనేది మనకు తెలియాలి. సో దట్స్ వై ఐ థాట్ లైక్ అందరినీ ఇంత తక్కువ టైంలో ఎలా కలుస్తాము అని అనుకుంటే నాకు వచ్చిన ఒకే ఆలోచన ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలోనే నేను చాలా మందిని ఒకే టైంలో రీచ్ అవ్వగలను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ నేను చేయలేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ నేను చెప్పలేను. బట్ ఇంటర్వ్యూ ఇస్ ద ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ ఆన్సర్ టు మెనీ పీపుల్. ఏ మిస్అండర్స్టాండింగ్స్ నా పైన ఉన్నా, ఏ మిస్కాలిక్యులేషన్స్ నా పైన ఉన్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వలేకపోతున్నా అని మీరు అనుకున్నా, సో నేను ఇక్కడ ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. సో అందుకే నేను ఈరోజు ఎంత కష్టమైనా స్ట్రాంగ్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను. అమ్మని స్మరించుకుంటూ
సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. Yeah, సో sure. మేబీ అమ్మ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు మిమ్మల్ని ఇలా చూసి. యా ఇక్కడే ఉండుంటుంది, చూస్తూ ఉంటుంది నాకు Yeah. తెలిసి. సో చాలా స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చారు. యా అసలు ఎలా అనిపించింది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి మీరు సెలెక్ట్ అయ్యారు అన్న ఆ క్షణం? నాకు సెలెక్ట్ అవుతానని నాకు ముందు నుంచే నమ్మకం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్ ఆన్ మై పర్సనాలిటీ. ఓకే. సో నా పర్సనాలిటీ స్టార్టింగ్ నార్మల్ గా చూసినప్పుడు షీ విల్ నాట్ టాక్, చాలా పొగరుగా ఉంటదేమో అని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నా ఆరా ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో నా స్ట్రెంగ్స్ నాకు బాగా తెలుసు కాబట్టి, అండ్ ఆల్సో మా మామ్ విష్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లేకపోతే ఎక్కడ యూకే, ఎక్కడ నేను ఇంత దూరం ఇలా వచ్చి ఇంత మందిలో, ఇంత స్ట్రాంగ్ మందిలో, ఇన్ని లక్షల మందిలో ఒక బిగ్ బాస్ అనే అగ్ని పరీక్ష పెట్టడం ఏంటి, ఎప్పుడైతే మా మమ్మీ నీడ్ ఉందో అప్పుడు నేను రావడం ఏంటి, దిస్ ఆల్ ఇస్ డెస్టినీ. అవును అవును. సో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అనిపిస్తుంది కాబట్టి నన్ను అక్కడి నుంచి జరిగింది ఇక్కడికి అంటారు. పుల్ చేసింది. ఓకే. మరి యూకే నుంచి సడన్ గా బిగ్ బాస్ కోసమే వచ్చారా? అసలు ఏంటి అసలు? సో నేను ఇంట్రోలో కూడా అదే చెప్పాను, ఎస్ నేను బిగ్ బాస్ కోసమే వచ్చాను. బట్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ కోసం వచ్చాను మా మదర్ కి చెప్పలేదు, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ ఎ సర్ప్రైజ్ టు హర్. అవునా? సో ఏ రోజు మన మదర్స్ కి మనం ఏమి ఇవ్వం కాబట్టి ఒక సర్ప్రైజ్ లాగా నన్ను స్క్రీన్ పైన చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. బికాస్ షీఈస్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. సో అన్ని సీజన్స్ చూస్తుంది, పర్సనాలిటీ అనలైజ్ చేస్తుంది, ఎలా ఉండాలి అనుకుంటది. ఇక్కడ నా డాటర్ ఉంటే ఇలా చెప్తుందేమో సమాధానం, ఇలా ఆడుతుందేమో, వీడికి ఇలా రివర్ట్ ఇస్తుందేమో. సో షీ యూస్ టు టెల్ మీ సో మచ్ అబౌట్ దట్. మేబీ తన వల్లే నాకు ఇంత ఆ బిగ్ బాస్ మీద లవ్ పెరిగిందేమో. ఓకే, మనం కూడా అలా ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం కూడా డిఫికల్ట్ ఏమో. ఒక కంఫర్ట్ లైఫ్ నుంచి అన్కంఫర్టబుల్ లైఫ్ కి వెళ్ళడం ఒక ఛాలెంజింగ్, లిటరలీ చెప్పాలంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో అది మనం ఎందుకు తీసుకోకూడదు అనే ఇంటెన్షన్ లో వచ్చాను. అట్ ద సేమ్ టైం నా పేరెంట్స్ తో కూడా ఐ కెన్ స్పెండ్ టైమ్. ఇట్స్ బీన్ 7 years నేను ఇండియాకి వచ్చి. సో దే ఆర్ కమింగ్ బట్ ఐఎమ్ నాట్ కమింగ్. ఓకే. సో అందుకే ఏం చేస్తూ ఉంటారు యూకే లో మీరు? ఐ డిడ్ మై మాస్టర్స్ ఓకే. and I'm doing as a business analyst in Volkswagen. So in like banking projects చేస్తూ ఉంటాను. Besides this, I also like fitness and I'm doing a modeling there. So నాకు మోడలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. So ఫిట్నెస్ మోడల్ గా చేస్తున్నారా? yes. అక్కడ ఏషియన్ మోడల్స్ కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. సో డిమాండ్ ఇన్ సెన్స్ నాట్ ఇన్ రాంగ్ సెన్స్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్ ఇస్ లైక్ yes, yeah. సో అక్కడ ఆపర్చునిటీస్, దే లైక్ అవర్ ఫీచర్స్, దే నీడ్ అవర్ స్కిన్ టోన్ అండ్ ఆల్. సో అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇఫ్ యు ఆర్ లైక్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ వెరీ కాన్ఫిడెంట్, ఇఫ్ యు మెయింటైన్ యువర్ సెల్ఫ్ వెరీ కాన్ఫిడెంట్, దే లైక్ దట్. సో ఫైనల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సో ఆడిషన్ ఇచ్చారు మీరు. సో ముగ్గురు కూడాను ఏ కంటెస్టెంట్స్ కి ఇవ్వలేదు అనుకుంటు కదా, వెంటనే 3 greens, మీకు 3 greens రావడం జరిగింది. ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దే ఆర్ ఆల్ లైక్ already experienced people. When it is coming to Big Boss sector, so I'm not judging them in all the sectors. Okay, నాకు all the sectors లో వాళ్ళు తెలీదు. When it is coming to Big Boss sector, they are already ఆడి వచ్చారు కాబట్టి ఒక పర్సన్ ని బిగ్ బాస్ కోసం ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఏం చూడాలి ఏంటి అనేది దే లిటరలీ నో, ఐ గెస్. సో ఆ పరంగా ఐ థింక్ లైక్ ఐ ఇంప్రెస్ దెమ్ in all the things, as I said, like physical, mental, emotional, untene you can go to last. Shweta, actually what is the kind of, I mean, inta strength meeku ఈవెన్ ఫింగర్స్ మీద కూడా మీరు పుషప్స్ చేయడం జరిగింది. సో హౌ ఎట్లా ట్రైన్ అయ్యారు అసలు ఏంటి? మేబీ లైక్ I don't know, I just our strength nalo undani, literally like once I'm working out so much. My dad kuda like almost 58 years. Okay. He's having 6-pack right now. So we give so much value to health. Okay. So అందుకే we train ourselves, challenges ఇచ్చుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ నార్మల్ పుషప్స్ చేశాను, తర్వాత బోర్ కొట్టేస్తుంది, ఐ ట్రై విత్ ఫింగర్స్, తర్వాత ఇంకా బోర్ కొట్టింది, సో ఐ ట్రై విత్ సింగిల్ లెగ్. నౌ ఐఎమ్ డూయింగ్ క్లాప్ పుషప్స్, ఇన్ ఎయిర్ పుషప్స్. సో లైక్ దట్. గ్రేట్ అయితే. సో నెక్స్ట్ ఇక టాప్ 15 లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయింది. సో అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏమని చెప్తారు? అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఒక వర్డ్ లో మనం చెప్పలేము, బికాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. సో ఒక డే ఇలా జరుగుతుంది, నెక్స్ట్ డే అలాగే జరుగుద్ది అంటే అలా జరగదు, డిఫరెంట్ గా జరిగిద్ది. సో ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఇట్స్ ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అక్కడ. సో ఎవ్రీ డే ఇస్ న్యూ రియాక్షన్, కొత్త టాస్క్ అండ్ కొత్త పర్సనాలిటీస్. ఈ రోజు నువ్వు నా ఫ్రెండ్ వి, సో నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అనుకుంటాను, బట్ ఆన్ ద స్పాట్ tomorrow you will not be my friend, you will not be my expected emotion will not come out.
సో ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ డిఫరెంట్ దేర్ అక్కడ. ఓహో, ఈ 15 days లో అంత జరిగిపోయింది అక్కడ కూడా. అంతా జరిగేలాగా టాస్క్లు పెట్టారు యాక్చువల్గా. సో బిగ్ బాస్ మనం ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కూడా అవ్వదు. ఓకే, వాట్ ఈస్ ద ఫేవరెట్ టాస్క్ అంటే ఏమని చెప్తారు మీకు? మై ఫేవరెట్ టాస్క్ ఈస్ ద రోప్ టాస్క్. ఐ కెన్ సే బికాస్ నాకు అక్కడ స్ట్రెంగ్త్ చూపించుకోవడానికి ఒక అవకాశం ఛాన్స్ ఉంది. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ చాలా ఫిజికల్ టాస్క్లు ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ ఫిజికల్ టాస్క్ అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్తే చూపించగలం అనుకుంటారు. నో, ఫిజికల్ టాస్క్ చేసేవాడు కూడా అక్కడ ఎమోషనల్ గా ఫోకస్ చేయాలి. వాడు ఎలా ఆడుతున్నాం, ఎవరు ఏ మూవ్ చేస్తున్నారు, ఎటు మూవ్ చేస్తే ఎట్ అవుతుంది, ఎంత స్ట్రెంగ్త్ తో రోప్ పుల్ చేస్తున్నాం, ఎంత ఇంటెన్సిటీ రోప్ పైన పెట్టాలి. సో ఓన్లీ ఫిజికల్ టాస్క్ అంటే ఫిజికల్ ఏమే పెట్టట్లే అక్కడ. వి ఆల్సో థింకింగ్, వీఆర్ ఆల్సో అనలైజింగ్ ఎవరిని కింద పడేయాలి, ఎవరిని చెయ్యాలి అని. సో ఇక్కడ ఒక మిత్ అయిపోయింది అనమాట. లైక్ ఫిజికల్ గానే షీ స్ట్రాంగ్, ఏం థింక్ చేయట్లేదు. నేను థింక్ చేయకపోతే అక్కడ ఎవరిని పడేయాలి, ఎవరిని పడేయకూడదు అనే స్ట్రాటజీ నేను అక్కడ ఆడితేనే కదా అయ్యేది. సో ఇట్ ఇస్ సింపుల్ థింగ్. ఫిజికల్ టాస్క్ అంటే అన్ని ఎమోషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి అక్కడ. సో దట్ వాస్ మై సూపర్ ఫేవరెట్ టాస్క్. టఫెస్ట్ టాస్క్ ఏమని అనిపించిందా? లేదు, నథింగ్. సో అక్కడ ఐ వాజ్ ద పర్సన్ లైక్ ఐ ఆల్మోస్ట్ ప్లేడ్ లైక్ 10 to 15 minutes. సో ఆ స్ట్రగుల్ మాకు జరిగింది బికాస్ నా సైడ్ 3 men ఉన్నారు. లైక్ పవన్ వెరీ heavy personality and Prasanna unnadu, he is very heavy. So they both are like trying to pull me this side. I am trying to pull the opposite side. So akkad nenu yellow mark meeda padi nenu out avaledu. The rope mundukochi out ayyanu. So akkada that's yellow mark meeda padite you are weak ani they try to cut short ani anukuntaru, but nenu akkada ala em cheyaledu. I played my game. అండ్ అక్కడ నా స్ట్రెంగ్త్ 15 minutes చూపించాను లిటరల్ గా. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. అట్లీస్ట్ ఐ థాట్ లైక్ దే విల్ షో మై స్ట్రగుల్, ఎంత వరకు స్ట్రగుల్ అయ్యాను ఏంటి అని. బట్ లైక్ దిస్ దే డిడ్ ఇట్ ఆఫ్. అవునా? సో ఇక మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఒక గ్రూప్ డిస్కషన్ జరిగిందంట కదా. సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏ టాపిక్ ఇచ్చారు? సో మాకు ఏ టాపిక్ ఇచ్చారు అంటే జెన్జీ లైక్ 90s kids. సో వాట్ ఈస్ ద బెస్ట్ అని నాకు ఇచ్చారు. సో నేను ఆ టాపిక్ లో ఏంటి అని అంటే 90s kids కొంచెం బెస్ట్ అని చెప్పాను. బికాస్ ఫస్ట్లీ ఐఎమ్ ఆన్ దోస్ లైన్స్ ఐ విల్ ఫాల్, ఐ హావ్ టు సపోర్ట్ మై సెల్ఫ్. అండ్ జెన్జీ ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు. బికాస్ దే వాంట్ ఎవ్రీథింగ్ ఫాస్ట్, ఎవ్రీథింగ్ త్వరగా అయిపోవాలి. త్వరగా అయిపోయినా కూడా దే డోంట్ గివ్ వాల్యూ ఫర్ ద రిలేషన్షిప్స్. ఐ కెన్ గెస్, నాట్ అందరినీ అనట్లేను, కొంతమంది నా సర్కిల్లో ఎవరినైతే నేను జెన్జీ కిడ్స్ ని చూసాను దే ఆర్ లైక్ దట్. సో ఐ జస్ట్ గేవ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాక్ బెంచింగ్. సో బ్యాక్ బెంచింగ్ ఈజ్ సంథింగ్ లైక్ ఇఫ్ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ యూ, నీతో ఉన్నప్పుడే ఐఎమ్ పుటింగ్ సమ్ వన్ యాజ్ లైక్ ఆప్షన్. సో ఐఎమ్ లిటరలీ నాట్ అండర్స్టాండింగ్ లైక్ నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు సో తనతో సరిగ్గా ఉండు, తనతో సరిగ్గా ఉండకుండా నువ్వు బ్యాక్ ఆప్షన్ ముందే పెట్టుకుంటున్నావు అంటే ఐఎమ్ లిటరలీ ఆ కాన్సెప్ట్ మేబీ నేను అంత తెలివైన దాన్ని కాదేమో, నాకు ఆ కాన్సెప్ట్ అసలు అర్థం కాలేదు. సో ఐ థింక్ లైక్ 90s ఆర్ లైక్ అరే మేము ఒక ఫోన్ ఎరాన్ చూసాం, లైక్ మేము లైక్ మన హ్యాండ్ ఫోన్ ని చూసాం, హ్యాండ్ ఫోన్ ని చూసాము అండ్ సెల్ ఫోన్ ని చూసాము. సో వీఆర్ దేర్ ఇన్ ద ఆరా, లైక్ ఒక కన్వర్షన్ ఎరాలో ఉన్నాం. రివాల్యూషన్ జరిగింది. సో లైక్ 90s ఆర్ సూపర్. సో ఫైన్, ఇక జడ్జెస్ విషయానికి వచ్చేస్తే సో ఎలా అనిపించింది మీకు? అండ్ అభిజిత్ కానీ, బిందు మాధవ్ గారు కానీ, నవదీప్ గారు కానీ సో సపోర్టివ్ గా అనిపించారా? ఆర్ ఎల్స్ లైక్ వారి యొక్క జడ్జ్మెంట్స్ ఎలా అనిపించాయి? కొన్నిసార్లు హానెస్ట్లీ స్పీకింగ్ నాకు అర్థం కాలేదు. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, మేబీ లైక్ దే థింక్ ఎవ్రీథింగ్ ఒక లాజిక్ తోనే వాళ్ళు ఆలోచించి చేస్తారు ఏం చేసినా కూడా. బట్ యాజ్ ఎ కంటెస్టెంట్ నా వైపు నుంచి చూస్తే ఇలా ఎందుకు చేశారు అని అనిపించేది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత నో 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 దే హ్యావ్ సమ్ లాజిక్, వాళ్ళు మనకన్నా ఎక్స్పీరియన్స్, మేబీ ప్రాపర్ గానే థింక్ చేసి ఉంటారు అని అనిపించేది. ఓకే, సో వాళ్ళందరూ కూడాను బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మోటివేషన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి అందరు కంటెస్టెంట్స్ కూడా అంటూ ఉన్నారు. నిజమేనా? యా, అంటే ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పుష్ వచ్చింది హానెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళ నుంచి. బికాజ్ మేబీ దే ఆర్ 2 things ఇన్ దట్. ఒకటి ఏంటి అంటే కొంతమంది పర్ఫామ్ చేయగలరు కానీ ప్రెజెంట్ చేసుకోలేరు. సో ఆ ప్రెజెంట్ చేసుకోవడానికి మేబీ వాళ్ళ హ్యాండ్ ఇచ్చారేమో అని నేను అనుకున్నాను, అంతే. సో శ్వేత యాక్చువల్లీ పాటర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేశారని చెప్పాలి కదా. నిన్ను కూడా ఏదైతే క్లీనింగ్ టాస్క్ అందులో కూడా చాలా ఫస్ట్ మీరు ఫినిష్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ రైవల్రీ, అక్కడ ఏం జరిగింది? పాట్ టాస్క్ లో ఏంటి అని అంటే లైక్ ఐ వాజ్ దేర్ టిల్ లాస్ట్. నా తర్వాత కొన్ని సెకండ్స్ కి కల్కి గారు పడేస్తారు. బికాస్ కల్కి గారు అండ్ మీ ఆర్ సేమ్ టీమ్.
సో ద కాన్సెప్ట్ ఏంటంటే ఆపోజిట్ టీమ్ పిక్చర్స్ మనం పలగొట్టాలి. సో మన పాట్స్ లో అవి ఉంటాయి. ఇన్ కేస్ మనం ఎక్కువసేపు హోల్డ్ చేసినా కూడా మన పాట్ లో ఆపోజిట్ పిక్చర్ ఉంటే దే ఆర్ ద విన్నర్స్. సో అక్కడ ఒక స్ట్రాటజీతో వీ హ్యావ్ టు ప్లే అనమాట. సో వెన్ మా టీమ్ లీడ్ అనుష గారు ఉన్నారు. సో అనుష గారు ఏం చెప్పారు అని అంటే లైక్ కల్కి పిక్చర్ కల్కి దాంట్లో ఉందని తన బిలీఫ్ ఉంది. సో నువ్వు పడేస్తేనే దెన్ షీ విల్ బి లైక్ నెక్స్ట్ పడేయగలదు అని చెప్పింది అనమాట. సో ఐ థాట్ లైక్ I also fighted for till end వరకు నేను ఫైట్ చేశాను. హానెస్ట్లీ స్పీకింగ్ ఐ డోంట్ నో వై ఇట్ హ్యాస్ నాట్ షోన్. ఐ లిటరలీ డోంట్ నో. అంటే బిగ్ బాస్ టీమ్ కి తెలుసు కదా, లైక్ హానెస్ట్లీ మేము 8 hours 7 hours షూట్ చేసాం. సో అంత షూట్ లో బిగ్ బాస్ కూడా కంప్రెస్ చేసి ఏది వేయాలి అనేది ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఆల్సో. అనుష గారి మాట వినకపోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ లేదు. అక్కడ ఏమైపోతుందంటే మీకు చూపించేటప్పుడు అనుష గారి మాట నేను అప్పటికి నాకు 4-5 minutes నుంచి అనుష చెప్తుంది పడే 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 అని. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెన్. నువ్వు కల్కి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు కింద పడేయమని. ఇట్స్ అన్ ఇండివిజువల్ టాస్క్ కూడా కదా, హ్యావ్ టు ఇంత లాంగ్ వచ్చాను, ఐ హ్యావ్ టు షోకేస్ మై సెల్ఫ్ అని నేను అక్కడ ఆ పాయింట్ కూడా మాట్లాడాను. సో ఫ్రేమ్ లో ఏం చూపించారు అంటే అనుష వచ్చి నా ముందు షీ విల్ ట్రై టు టెల్ మీ పడే 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 అని. దెన్ ఐ విల్ పుల్ డౌన్ బికాస్ అక్కడ టీమ్ ని గెలిపించడం కూడా ఇంపార్టెంట్. అక్కడ టీమ్ మెంటాలిటీ, టీమ్ తో నువ్వు ఎలా ఆడుతున్నావు అని కూడా చూస్తారు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ థ్రోయింగ్ డౌన్ దే కెన్ సే దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ సెల్ఫిష్ అండ్ నువ్వు టీమ్ ని గెలిపించట్లేవు అని. సో అక్కడ కత్తిమీర సాములాగా నువ్వు నీ వరకు ఆడుకుంటే ఒకలాగా, టీం కోసం ఆడితే ఒకలాగా. సో వీఆర్ లైక్ ఇన్ వెరీ అక్కడ ఆ స్టేట్ లో వీ డోంట్ అండర్స్టాండ్. ప్రస్తుతానికి టీం గెలవాలి, లేకపోతే ఓవరాల్ ఇంతమంది కష్టపడింది పోతుంది. సో దట్స్ వై అండ్ కల్కి సెడ్ దట్ నా ఫోటో నా దాంట్లో ఉందిరా, ఐఎమ్ హ్యావింగ్ ఏ గట్ ఫీలింగ్. సో దెన్ వీ డిసైడెడ్ నేను పడేసిన 30 seconds కి షీ హ్యాస్ ఫాల్ డౌన్ అలా అన్నమాట. ఓకే, మరి ఆ తర్వాత టీం అంతా మీకు సంజయ్ చెప్పలేదు, బట్ దే సెడ్ లైక్ యు ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్. ఒక సింపుల్ థింగ్ రాజీవ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఓకే ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ జరుగుతుంది, ఓకే మీరు టీమ్ లీడర్ అనుకోండి. ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద ప్రీవియస్ గేమ్, ఓకే విల్ యూ చూస్ మీ? నో, రైట్? సో ప్రతి గేమ్ లో పీపుల్ ఆర్ చూసింగ్ మీ. ఫస్ట్ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దట్ మీన్స్ దే ఆర్ థింకింగ్ ఐఎమ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ ప్లేడ్ దేర్. సో సింపుల్ ఆడియన్స్ కి నేను ఇదే లాజిక్ చెప్తున్నాను. ఏదైతే మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్, మాకు అంత కనబడలేదు, ప్లీజ్ అక్క కూర్చోకు, ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ లైక్ నేను మీ అందరికీ ఆన్సర్ చెయ్యాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను, అక్కడ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ గానే ఆడాను, ఫిజికల్గా స్ట్రాంగ్ గానే నా పాయింట్స్ పెట్టాను, మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ప్రకారమే నేను ఇక్కడ ఆడాను. కానీ ఉన్న తక్కువ టైంలో వాళ్ళు ప్రతి ఒక్కరిని చూపించాలి కాబట్టి దే ఆర్ షోయింగ్ లైక్ దట్. ఇది ఎవరి మిస్టేక్ కాదు, సింపుల్ లాజిక్స్. ఈ రోజు ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్ అంటే ఈ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు గేమ్స్లో. సో ఈ రోజు ఎపిసోడ్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే పీపుల్ విల్ నాట్ చూస్ మీ, బట్ పీపుల్ ఆర్ చూసింగ్ మీ. దట్ మీన్స్ ఐ పుట్ కంప్లీట్ ఎఫర్ట్స్ ఇన్ దట్. సో ఆ లాజిక్స్ ఆలోచించండి, ఎందుకంటే ఉన్న టైంలో అన్ని చూపించలేరు వాళ్ళు. సో నా స్ట్రెంగ్త్ ఏంటి, ఎంత లాజిక్ ప్రకారం అక్కడ ఆడుతున్నాను, సో నెక్స్ట్ డే చూస్ చేసుకుంటున్నారా లేదా, జస్ట్ see these logics. Okay, so next మనీష్, సో లాజికల్ గా గేమ్ ఆడుతూ ఉన్నాడు, సో అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ యునో కొంతమందిని విల్ నాట్ వర్త్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది ఫేర్ అనిపించింది, అసలు ఏంటి ఏమంటారు? ఈ పాయింట్ నేను అసలు మనీష్ ఐఎమ్ సో సారీ, ఈ పాయింట్ నేను అసలు తీయద్దు అనుకుంటున్నాను. కానీ నేను మీ ఇంటర్వ్యూ లైక్ నిన్నటి నుంచే చూస్తున్నాను, మీరు లైక్ అందరం కష్టపడి ఆడాము, బట్ మీరు లైక్ నేమ్స్ తీయడం అనేది నాకు కొంతమంది వర్త్ కాదు అని నేమ్స్ డైరెక్ట్ గా తీశారు. ఐ డోంట్ వాంట్ టు పుట్ అగైన్ దట్ నేమ్స్ ఫార్వర్డ్. అక్కడ ప్రతి ఒక్కలం ఏం ఆడామో ఫేస్ టు ఫేస్ మనకు తెలుసు. అక్కడ స్ట్రాటజీస్ ఎలా అయినాయి, ఎలా కొంతమందికి లక్ కలిసి వచ్చింది, అక్కడ ఆ ఉన్న టైంలో ఫోకస్ చేయగలిగామా లేదా, సో ఎవ్రీథింగ్. మీరు బాగా ఆడారు కానీ మీకు కొన్నిసార్లు లక్ కలిసి రాలేదు. ఫస్ట్ 3-4 days యూ ప్లేడ్ వెరీ వెల్, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, బట్ మీకు లక్ కలిసి రాలేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ అలా అయింది. దట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ నాట్ వర్త్ ఇనఫ్. సో ఇట్స్ బెటర్ టు లీవ్ ఫర్ ద ఆడియన్స్, ఎవరి వర్త్ ఏంటి అనేది ఆడియన్స్కి వదిలేస్తే ఇట్స్ బెటర్ అని నా ఫీలింగ్. మనీష్, యు ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, so that's why I'm telling you. Yeah, who is the toughest competitor for you in Agni Pariksha?
టఫెస్ట్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ రాజీవ్ అగైన్. టఫెస్ట్ కాంపిటీటర్ అంటే వి 15 ఆర్ బెస్ట్ పీపుల్, అదర్వైజ్ అక్కడి వరకు వెళ్ళం. అవును ఓకే, సో ప్రతి ఒక్క దాంట్లో మా అందరిని ఫిల్టర్ చేసి అక్కడ తీసుకున్నారు కాబట్టి 15 ఆర్ ద బెస్ట్ పీపుల్. ఆల్రెడీ వి ఆర్ విన్నర్స్. కొన్ని లక్షల్లో నుంచి మేము ఇక్కడికి వచ్చామంటే వి ఆర్ విన్నర్స్. సో ఇక్కడ ఎలా ఉంటది అని అంటే, అదే చెప్తాడు కదా, దేవుడు లక్ మూట వేసినా కూడా మనకు తెలియదు అది అది బంగారు మూట అని మనకు తెలియదు, దాటేసి వెళ్ళిపోతాం. సో అలా ఆ టైంలో మనకు అదృష్టం ఉండాలి అంతే. ఆ టైంలో మనకి కొన్ని టాస్కుల్లో అదృష్టం ఉంటే అవుతుంది, లేకపోతే అవ్వదు అట్లా. సో మరి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? యా సిద్ధంగా, పక్కా సిద్ధంగా. ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మరి? I'm not only physically strong, I'm like good entertainer also. I can talk well. Like Navadeep first promo episode ayin tarvata kuda people are telling like unexpected things me nunchi vachayi. We also see like cute angle. We are also seeing like ఒక డిఫరెంట్ స్పాంటేనియస్ యాంగిల్ నీలో ఉంది అని చాలా ఉన్నాయి. అన్ని బిగ్ బాస్ లో చూపిస్తారు. సో ఫైన్, ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా, ఎలా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు? నా ఫ్యామిలీ ఎలా అయితే ఇప్పుడు పబ్లిక్ ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, నీ స్ట్రెంగ్త్ మొత్తం మాకు కనబడట్లేదు, నీ స్పాంటేనిటీ ఫస్ట్ 3 episodes లో ఉన్నది మాకు కనబడట్లేదు, మేము ఎప్పుడు నువ్వు డల్ గా కూర్చోవడమే చూస్తున్నాము అని. అక్కడ డల్ గా కూర్చుంటే అవ్వదు. ప్రతి ఒక్క 15 members టాస్క్ ఆడాల్సిందే. సో ఏ షార్ట్స్ ఎందుకు వేస్తున్నారు ఏంటి అనేది లైక్ అదొక అంటే వీ డోంట్ నో వాట్ దే ఆర్ షోయింగ్ అనేది. సో ప్రతి ఒక్క టాస్క్ నేను ఆడాను, ప్రతి ఒక్క గేమ్ లో నేను రీవర్ట్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ దిస్ షాకిబ్ థింగ్. పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ మీ, షాకిబ్ మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి యు ఆర్ ఎమోషనల్లీ వీక్ అని అన్నప్పుడు యా, సో అక్కడ ఏమైపోయింది అని అంటే, ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత 2nd place లో నేను నిల్చున్నాను. సో 2nd place లో నాకు, అనుషకి, దివ్య నిఖితకి కాన్వర్సేషన్ జరిగినప్పుడు వీ హ్యాడ్ వెరీ బిగ్ కాన్వర్సేషన్. అక్కడ చూపించినంత నా ఓన్లీ ఎక్స్ప్రెషన్ షార్ట్సే కాదు, వీ హ్యాడ్ వెరీ బిగ్ కాన్వర్సేషన్ అక్కడ. ఆ కాన్వర్సేషన్ తర్వాత ఐ గేవ్ గుడ్ పాయింటర్స్, దే గేవ్ గుడ్ పాయింటర్స్. దాని తర్వాత మేము డిసైడ్ చేసుకోలేకపోతున్నామని మా 3 members ని వెనక్కి, కాన్సెప్ట్ మీరు చూసారు కదా. సో ఎవరైతే లాస్ట్ పీపుల్ లైక్ ఎవరైతే 5, 6, 7 లో నిల్చున్నారో దే హ్యావ్ టు పిక్ ఈచ్ పర్సన్. సో అప్పుడు నాకు షాకిబ్ కి ఎ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ జరిగింది ఆ రోజు మార్నింగ్, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ బయట ఆఫ్ ద స్క్రీన్ జరగడం వల్ల. అంటే లైక్ ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ థింగ్స్ అన్నమాట. లైక్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం, పిక్ చేసుకోవడం అవ్వలేదు. లీడర్స్ ఉన్నప్పుడు వై యూ హావెంట్ పిక్ అనే డిస్కషన్స్ జనరల్ గా, బికాస్ సిన్స్ day 1 no one is picking him. సో ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అట్లీస్ట్, నువ్వు ఎందుకు చేయలేదు అంటే, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఏంటి అనేది మనకు అర్థం కాదు. అక్కడ టాస్క్ ఏంటి, ఎవరు సూట్ అవుతారు వాళ్ళ ప్రకారమే వి విల్ బి గోయింగ్. ఆఫ్ ద స్క్రీన్ వీ కెన్ బి లైక్ ఫ్రెండ్స్ అండ్ ఎనీథింగ్. సో మేబీ అది తన మైండ్ లో ఉందా, ఐ డోంట్ నో. అండ్ తను హానెస్ట్లీ స్పీకింగ్ తను ఏం చెప్పాడు అంటే, నువ్వు ఎమోషనల్ గా వీక్. అండ్ నవదీప్ ఒక షోల్డర్ చూపిస్తాడు ఇలా. ఐ డోంట్ నో వై నవదీప్ హ్యాస్ బీన్ షోడ్ దట్ షోల్డర్ టు షాకిబ్. టిల్ నౌ ఐ డోంట్ అండర్స్టాండ్. సో చూపించినప్పుడు దెన్ షాకిబ్ చెప్తాడు, నీకు షోల్డర్ ఇక్కడ కావాలి, సో యు ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ షోల్డర్ అని. సో దెన్ ఐఎమ్ లిటరలీ, ఎందుకు ఇప్పుడు ఆ షార్ట్ కూడా వాళ్ళు ఎందుకు పెట్టారు అని నాకు కూడా అర్థం కాలేదు. నేను అక్కడ రీవర్ట్ ఇస్తాను అనమాట. ఏ సిచ్యువేషన్ లో నేను మా మదర్కి అలా, నవ్ ఐఎమ్ టెల్లింగ్, అక్కడ నేను డిస్క్లోజ్ చేయలేదు, మా మదర్కి అలా ఉన్నా కూడా ఐ వాజ్ స్ట్రాంగ్లీ ప్లేయింగ్. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఇంత కూర్చొని స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను అని అంటే, దట్ షోస్ హౌ స్ట్రాంగ్ ఐ యామ్. ఒక అమ్మాయే కాదు, ఒక అబ్బాయి కూడా సిచ్యువేషన్ ఇంట్లో అలా ఉంది అంటే దే డోంట్ టాక్ దిస్ మచ్ స్ట్రాంగ్. మైండ్లో ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటే ఇలా మాట్లాడతారు, ఎన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో చూసుంటే ఇలా మాట్లాడతారు. డోంట్ జస్ట్ గో విత్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఒక పర్సన్ బయట నవ్వుతూ ఉన్నాడు, బయట అందంగా ఉన్నాడు, బయట ఏం బాధలు లేవు అనుకోకండి. వాళ్ళ ఎంతో స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటే, స్టోన్ అయిపోయిందండి ఇక్కడ, స్టోన్ అయిపోయింది. సో ఎన్నో ఎమోషన్స్ తీసుకొని అలా అయిపోయాను. సో కేవలం మా మదర్కి ఇష్టం కాబట్టే నేను ఆ ఫేజ్లో ఎవరు ఎన్నన్నా తీసుకోగలిగాను. అదే బయట మనల్ని ఎవరైనా అలా అంటే మనం తీసుకుంటామా? ఇంపాసిబుల్. ఆ తీసుకునే వాళ్ళకి అసలు అలా అనే రైట్ కూడా మనం ఇవ్వం. ఇట్స్ ఎ గేమ్ షో. అక్కడ తను అన్నాడు, సో నేను రీవర్ట్ ఇచ్చాను. ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో, నువ్వు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నావు, అక్కడ ఎందుకు రీవర్ట్ ఇవ్వలేదు? నేను బరాబర్ రీవర్ట్ ఇచ్చా. తెలంగాణలో చెప్తున్నా, బరాబర్ రీవర్ట్ ఇచ్చా తనకి, బరాబర్ ఆన్సర్ చేశాను నేను తనకి. ఏ టైంలో ఎక్కడ ఎమోషనల్గా నీకు వీక్ అనిపించాను,
ఎక్కడ ఏ టైంలో నేను ఒక షోల్డర్ కోరుకున్నాను, ఆ సిచ్యువేషన్ చెప్పి నువ్వు నాకు ఇది చెప్పు అన్నా, తను ఏం చెప్పలేదు. ఓకే, సో అందుకే ఐ డోంట్ నో. ఓకే, ఫైన్ ఫైన్. సో డోంట్ వరీ అండ్ డోంట్ నో నో ఐఎమ్ నాట్ వరీయింగ్. ఎలా అయిపోతుందంటే ఒకరు క్వశ్చన్ చేస్తే ఓకే రాజీవ్, ఇద్దరు క్వశ్చన్ చేస్తే ఓకే, రోజుకి ఒక 1000 members పదే నిన్ను క్వశ్చన్ చేస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ అడుగుతున్నారా? యా ఏమైపోయావు అక్క, ఎందుకు స్ట్రాంగ్ గా లేవక్క, ఎందుకు డే 1 నేనే, డే 2 నేనే, డే 3 నేనే. సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, అక్కడ ఆట పద్ధతి, చూపించే విధానం అన్నీ ఉంటాయి. యా, సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యా, ఇక్కడే తెలిసిపోతుంది ఎంత స్ట్రాంగ్ మీరు. అవును, నిజంగానే మదర్ కి బాగాలేదు. యా, అండ్ ఈవెన్ ఆడిషన్స్ అప్పుడు కూడా నవదీప్ గారు ఎందుకు అవసరమా అని చెప్పి కూడా అన్నారు. అసలు వాట్ మేడ్ యూ టు కమ్ ఓవర్ దేర్ అండ్ స్టాండ్ ఇక్కడ ఇలా నుంచోబెట్టడానికి కారణం అంటే ఏం చెప్తారు? యా, ఒకటి థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో హాట్స్టార్ అండ్ మా టీవీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక కామనర్ కి అలాంటి అవకాశం ఇంపాసిబుల్. ఒక సెలబ్రిటీతో సమానంగా ఆడాలి అనే థాట్ కి హ్యాట్స్ ఆఫ్. అలా వచ్చినప్పుడు, ఎందుకంటే ఎంతో మంది బిగ్ బాస్ ని చూస్తారు, ఎంతో మంది, అంతెందుకు రాజీవ్ గారు, సెలబ్రిటీస్ లోనే నాకు తెలుసు ఎంతో మంది వెళ్ళాలి, ట్రై చేయాలి, ఒక్కసారైనా ఆ స్క్రీన్ పైన కనబడాలి. ఎందుకంటే ఇట్స్ ఒక షార్ట్ టైంలో ఎవ్రీ వన్ విల్ సీ అస్. ఒక ఫ్యామిలీలో మనం ఒకళ్ళం అయిపోతాం. ఇప్పుడు కొన్ని డేస్ నేను ట్రావెల్ చేసి, నేను 0 నుంచి స్టార్ట్ అయ్యాను. నేను కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను. So I'm very commoner. Official account నాకు లేదు. I'm the person with 300 followers. I started my account. So these all ఎవరైతే ఇప్పుడు లవ్ మనకి ఇస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ లవ్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు మనల్ని రీచ్ అవ్వాలంటే అదే కదా ప్లాట్ఫామ్. సో అక్కడి నుంచి నాకు రీచ్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది అంతా ప్యూర్ లవ్. సో బిగ్ బాస్ నుంచి అది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మా మదర్ కి ఇష్టం కాబట్టి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలా చూస్తుంది తను. ఓకే, అంటూ ఉండేవారా మిమ్మల్ని బిగ్ బాస్ కి వెళ్తే బాగుండు, ఈ టైంలో నువ్వు ఎలా థింక్ చేస్తావు, ఈ టైంలో నువ్వు ఎలా థింక్ చేస్తావు అని అడిగేది నన్ను. బట్ నేనే చెప్పాను, మమ్మీ అదంతా కాదు మమ్మీ, అదంతా ఒక సిచ్యువేషన్. బట్ నేను రియాలిటీగా ఈ ఛాన్స్ ని వదులుకోకూడదు. ఎందుకంటే ఒక కామనర్ కి దిస్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్. నీ స్ట్రెంగ్త్ పెట్టు, నువ్వు ట్రై చేయి. సో అందుకే నేను ట్రై చేశాను. బై గాడ్ గ్రేస్ ఐ రీచ్ టు దట్ పొజిషన్. గ్రేట్ గ్రేట్. సో అమ్మ గురించి చెప్పండి, లైక్ అసలు మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోండి. సో మదర్ ఎవరికైనా సేమ్ ఫీలింగ్, లైక్ ఎ గాడ్ ఫీలింగ్. మనం తప్పు చేసినా, ఏం చేసినా, ఒక జడ్జ్మెంట్ కూడా ఏమీ లేకుండా వినేది అమ్మ ఒక్కటే. ఎవరైనా కూడా, అన్నయ్య అయినా చెల్లైనా ఏదైనా కూడా ఒక జడ్జ్మెంట్ ఎరాతో చూస్తారు. అమ్మ మాత్రం ఎప్పుడు అలా చూడదు. నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు ఈరోజు 0 అవ్వు, అదే అమ్మ తింటావా అని అడుగుద్ది. రేపు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయినా కూడా తిన్నావారా అని అడుగుద్ది. సో ఆ చేంజ్ అమ్మ ఒక్కటి ఎప్పటికీ చూపించదు. సో అలాంటి మదర్ కోసం షీ ఫాట్ ఇట్ వెరీ స్ట్రాంగ్, బికాస్ దిస్ ఇస్ ద 3rd time తనకు వస్తుంది. మేబీ నాకు ఆ స్ట్రెంగ్త్ తన నుంచే వచ్చిందేమో. సో నేను ఎందుకు మమ్మీ అమ్మ అని చెప్తున్నానంటే, ఈ స్ట్రెంగ్త్ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే కూడా మేబీ తన పవర్ నాకు వస్తుందేమో, తన నుంచే నేను మాట్లాడగలుగుతున్నానేమో. సో తన విష్ ని నేను ఎలా అయిపోయిందంటే, ఐ వాంట్ టు డూ ఇట్ అంతే. అలా కచ్చా అంటారు కదా, తెలంగాణలో ఏమంటారో నాకు తెలియదు, మొండి. ఆ మొండి వచ్చేసింది అనమాట. ఐ వాంట్ టు డూ ఇట్. ఎందుకు రాదు నాకు, ఎందుకు రాదు? దీస్ ఆల్ సిచ్యువేషన్స్ ఆర్ లైక్ అప్ అండ్ డౌన్స్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పీపుల్ హ్యాస్ టు సీ. ఒక ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా షీ ఈస్ లైక్ టాకింగ్ లైక్ దిస్, చూస్తుంది, మాట్లాడుతుంది. సో అదనమాట. మా మమ్మీ ఎప్పుడైనా మేము దూరంగా హాస్టల్స్ లో పెరిగాం, బోర్డింగ్ స్కూల్లో పెరిగాం. సో మా మమ్మీతో ఉన్న కొన్ని మెమరీస్ అయినా, షీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ ద ఓన్లీ థింగ్, ప్లీజ్ లవ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని లవ్ చేయి. ఆ సిచ్యువేషన్ లో నీతో వాళ్ళు అలా ఉన్నారు అంటే ఏదో ఒక ఇబ్బంది వాళ్ళని అలా మాట్లాడనిచ్చింది. తర్వాత వాళ్ళకి వదిలేసి వెళ్ళి మాట్లాడు. పీపుల్ ఏది ఉండదు మనతో, డబ్బులు నథింగ్, ఏది ఉండదు. ఓన్లీ పీపులే ఉంటారు. ఐ మీన్ ఏమంటారు, ప్రజల మనుషులు మాత్రమే నీతో ఉంటారు. నాకు తెలుగు బాగా వచ్చు, కానీ కొన్ని వర్డ్స్ అర్థం త్వరగా ఎక్కదు. అందుకే లైక్ ఏమంటారు అంతే తప్ప నేను తెలుగు అమ్మాయినే, నాకు తెలుగు బాగా వచ్చు. ఓకే, సో ఫైన్. మీతో పాటు టాప్ 5 లో ఉండేటువంటి కాంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను మళ్ళీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక గేమ్, అన్ని గేమ్స్ వీళ్ళే బాగా ఆడారు అని లేదు.
అవునా? ఓకే. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క గేమ్ లో విన్ అయ్యారు, ఒక్కొక్క గేమ్ లో లూజ్ అయ్యారు. సో హౌ ఇట్ ఈస్ పోర్ట్రేటెడ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనేది అలా. రాజీవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు నాతో మాట్లాడారు, ఓకే, నా నుంచి మోటివేషన్ కనిపిస్తుంది, ఇన్స్పిరేషన్ exactly. అనిపిస్తుంది, రైట్? సో ఈ రోజు వరకు యూ ఫీల్ లైక్ షీ విల్ విన్. నెక్స్ట్ డే ఇఫ్ యూఆర్ టాకింగ్ టు సమ్ వన్, ఇఫ్ యూఆర్ సీయింగ్ లైక్ ఏదైనా వాళ్ళ ఎపిసోడ్స్ చూసారనుకో, వాళ్ళు విన్ అవుతారు అనిపిస్తుంది. సో అలా మనం చెప్పలేం ఎవరు విన్ అవుతారు, ఎవరు అప్ అండ్ డౌన్ అవుతారు. నథింగ్, వీ డోంట్ నో ఎనీథింగ్. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఉంది, ప్రతి ఒక్కరు ఈక్వల్ గా పర్ఫామ్ చేశారు. కొంతమంది ఓకల్ గా బెస్ట్ అయితే, కొంతమంది ఫిజికల్ గా బెస్ట్ అయ్యారు, కొంతమందికి లక్ కలిసి వచ్చింది, కొంతమందికి అక్కడ ఇచ్చే ఆప్షన్ లో కొన్ని గేమ్స్ అలా పడ్డాయి. నాకు స్ట్రెంగ్త్ ఉన్న గేమ్ నాకు పడలేదు. అదే ఫిజికల్ టాస్క్ మరి ఈజీగా మీరు ఆడేయగలరు అని చెప్పి అందరికీ తెలుసు. సో అలా పడాలి, అన్ని సిచ్యువేషన్స్ కలిసి రావాలి అలా. సో ఏదేమైనా కూడా టాప్ 5 లో వెళ్ళిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. నేను ఉంటే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎవరైతే టాప్ 5 లో వెళ్ళలేదో మేబీ వాళ్ళకి ఇంకా బెస్ట్ రాసింది కాబట్టి ఇది జరగలేదని నేను బిలీవ్ చేస్తాను. శ్వేత గారు, మరి మీరు మోడలింగ్ అంటున్నారు, యూకేలో అంటున్నారు, అండ్ సో చాలా అసలు బిగ్ బాస్ తర్వాత ఏం చేద్దామని చెప్పి మీరు ఎంటర్ అయ్యారు? సో ఫస్ట్ అయితే లైక్ నేను ఈ 3 months బిగ్ బాస్ పైనే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ తర్వాత అని అంటే వాట్ ఎవర్ మేబీ, లైక్ హూమ్ ఎవర్ మేబీ ఆ పొజిషన్ లో వచ్చినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ అస్. సో నేను ఏంటి అని అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో స్క్రీన్ ముందు ఎంత ఇష్టమో స్క్రీన్ వెనక కష్టపడే వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఎప్పుడూ దొరకదు. సో నాకు ఎప్పుడు అది ఉండేదన్నమాట. మనం ఇంత అందంగా ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం, మనల్ని పబ్లిక్ వరకు తీసుకెళ్తున్నారు అని అంటే ఒక కెమెరా పర్సన్ అయినా అవ్వచ్చు, ఒక డిఓపి అయినా అవ్వచ్చు, ఒక క్రియేటర్ అయినా అవ్వచ్చు, ఒక కాన్సెప్ట్ ని థింక్ చేసేవాడైనా అవ్వచ్చు, ఒక డైలాగ్ రైటర్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళందరిలో కూడా చాలా స్టార్స్ ఉంటారు. సో ఐ వాంట్ టు జస్ట్ హ్యావ్ ఏ స్మాల్ ఇంటరాక్షన్ సెషన్ విత్ దెమ్ టు బ్రింగ్ అవుట్ దెమ్. ఇప్పుడు అంటే యాంకర్ అయిపోదాం అనుకుంటున్నారా? యాంకరే అవ్వచ్చు, ఒక షో ఇలా తీద్దామని అనుకుంటున్నాను. గ్రేట్ అయితే షో ఓకే. షోకి ఏమైనా టైటిల్ రెడీ చేసుకున్నారా? అనుకుంటున్నాను, లైక్ మట్టిలో మాణిక్యం ఎలా ఉంది, సో అలాంటిది ఏదన్నా లైక్ టచ్ ఉన్న టైటిల్స్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మీరు నాగార్జున గారికి కూడా ఏదో షో గురించి ప్లాన్ చేశారని చెప్పి విన్నాము. ఏంటిది అది? అంటే లైక్ జనరల్ గా ఇప్పుడు నాగార్జున గారిని చూసినప్పుడైనా, ఎవరైనా యాక్టర్స్ ని చూసినప్పుడైనా ఓన్లీ ఏమనుకుంటాము అంటే లైక్ ఇంత అందంగా ఉన్నారు, సర్లేరా వాళ్ళకేమైంది, డబ్బులు ఉన్నాయిరా, ఏదైనా చేసుకోవచ్చు, మనం చేయలేం. నో, వాళ్ళు అలా అంత అందంగా కనిపిస్తున్నారు అని అంటే చాలా కష్టపడుతున్నారు. ఫిజికల్ గా అయినా కానీ, తీసుకునే ఫుడ్ అయినా ఎంతో కష్టపడతారు. సో నాగార్జున గారు అంత లైక్ స్ట్రాంగ్ గా ఫిజికల్ గా కనిపిస్తున్నారు, అంత యంగ్ గా కనిపిస్తున్నారు అని అంటే తను ఎప్పుడు అదే చెప్తాడు, నవ్వుతూ ఉంటారా, హ్యాపీగా ఉంటారా అని. అది తన గొప్పతనం అలా చెప్పుకోవడం. బట్ ఎంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, సో ఎంతో ఫుడ్ కంట్రోల్ ఉంటారు. సో నా షో ఏమనుకుంటున్నాను అంటే లైక్ వర్కౌట్ విత్ స్టార్ అనుకున్నాను అనమాట. ఓకే, దాని టైటిల్. సో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ షో. నేను సార్ కి చెప్దాం అనుకున్నా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు. ఏంటి అంటే ఒక్కొక్క ఇండివిజువల్ సెలబ్రిటీ ఒక్కొక్కలాగా ఫిజికల్ వర్కౌట్ చేస్తారు, ఫిజికల్ గా కష్టపడతారు. సో ఐ వాంట్ టు జస్ట్ పోర్ట్రేట్ టు ద పబ్లిక్ వాళ్ళు ఎంత ఏ స్టార్ ఎంత వర్కౌట్ చేస్తారు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ అందం కన్నా ముఖ్యం హెల్త్. అలాంటి హెల్త్ మా అమ్మకి లేదు కాబట్టే తను ఈ రోజు మనలో లేదు. సో అలాంటి హెల్త్ అందరికి ఇంపార్టెంట్. డబ్బులు వస్తాయి పోతాయి, ఏదైనా వస్తుంది పోతుంది, కానీ ఒక మమ్మీ అమ్మ నాన్న వెళ్తే, ఒక మనిషి మన దగ్గర నుంచి వెళ్తే, ఒక హెల్త్ మన దగ్గర నుంచి వెళ్తే ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత ఏం చేసినా రాదు. సో ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే అంతమంది వాళ్ళని ప్రేమిస్తున్నారు అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకలాగా ఫిజికల్ వర్కౌట్ చేస్తారు, నాగార్జున ఒకలాగా చేస్తారు. సో డిఫరెంట్ హీరోస్ డిఫరెంట్ లా చేస్తారు. ఐ జస్ట్ వాంట్ డూ ఎ స్మాల్ షో, జస్ట్ 30 minute షో, జస్ట్ హౌ దే ఆర్ వర్కింగ్ అవుట్. దే కెన్ ఛాలెంజ్ మీ ఆల్సో ఇన్ దాట్. ఓకే, సో దే కెన్ ఛాలెంజ్ మీ ఆల్సో, ఐఎమ్ డూయింగ్ దిస్ శ్వేత, యూ క్యాన్ డూ, అలా ఛాలెంజ్ లా చేయొచ్చు, ఫన్నీ కాన్వర్సేషన్ చేయొచ్చు పబ్లిక్ తో. సో అలాంటిది అనుకుంటున్నా. ఓ గ్రేట్ అయితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షో. థ్యాంక్ అండ్ యూ. సో ఫర్ యువర్ గోల్స్ అన్నమాట ఆఫ్టర్ బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అన్ని ప్రిపేర్ చేసుకున్నారా? yes చేసుకున్నా. సో అందులో గొడవలు ఉంటాయి, గోలలు ఉంటాయి, అండ్ లవ్ ట్రాక్స్. వాట్ ఈస్ యువర్ లవ్ స్టేటస్ అండ్ లవ్ ట్రాక్స్? ఐఎమ్ సింగిల్. అంటే మీరు బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ అని ఏమైనా ఎవరైనా నచ్చితే మరి మీరు కనెక్ట్ అవుతారా?
నా పర్సనాలిటీ అదే. ఏదన్నా ఆర్గానిక్ గా జరిగితే ఓకే, వి నెవర్ నో. సంథింగ్ ఆర్గానిక్ గా జరిగి నా మైండ్ సెట్ కి సెట్ అయి ఉన్నారు అంటే వై నాట్. ఓకే. ఇట్ హ్యాస్ టు డన్ ఆర్గానికల్లీ. Okay. దట్స్ ఇట్. అండ్ శ్వేత యాక్చువల్లీ మీ మదర్ బాగాలేదు, యా. అట్ ది సేమ్ టైం ఫాదర్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. ఎస్ ఎస్. సో అసలు రెండు అసలు చాలా బ్యాడ్ కదా, అసలు Yeah, ఎట్లా ఫేస్ yeah. చేశారో వాటిని ప్లీజ్ చెప్పండి మీ మాటల్లో. సో మా మదర్ కి ఎప్పుడైతే లైక్ ఇలా జరిగిందో ఐ వాజ్ దేర్ విత్ హర్. నైట్ మొత్తం నేను తనతోనే ఉన్నాను. సో అలా ఆ పొజిషన్ లో డాడీ చూసి లైక్ కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. అయ్యయ్యో. సో ఐ జస్ట్ కాల్ మై బ్రదర్స్. నా బ్రదర్స్ చాలా సపోర్ట్ చేశారు. మా పెద్దనాన్న పిల్లలు దే ఆర్ ఆల్ వెరీ పెద్దవాళ్ళు. సో Okay. కాల్ చేసి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాము. సో ఆ ఆర్టరీస్ లో బ్లడ్ బ్లాక్ అయింది. అయ్యో. సో అది ఇంజెక్షన్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఎందుకంటే అంతలోకి ఇది జరిగిందనమాట. మమ్మీ లాస్ట్ అప్పుడు డాడీ లేరు, హాస్పిటల్లోనే ఉన్నారు. అవునా. సో అయ్యయ్యో. ఇంకా ఇలా జరిగింది. ఎందుకంటే డాక్టర్ చెప్పొద్దన్నారు, డాడీకి సడన్ షాక్ లా ఉంటుంది ఎట్లా అని. సో ఇంకా వచ్చిన తర్వాత లైక్ డాడీకి కొంచెం చెప్పారా మరి చెప్పాను. ఎలా ఫీల్ అయ్యారు Because అసలు? అయ్యో. ఇంకా నమ్ అయిపోయాడు. నమ్ ఏ రియాక్షన్ లేదు, జస్ట్ సైలెంట్ అయిపోయాడు. ఆ రోజు మొత్తం సైలెంట్. లైక్ నేను సైలెంట్ అయిపోయాను. వీఆర్ నాట్ క్రైయింగ్ హానెస్ట్లీ. ఏడవట్లేము, బయటికి ఏడవట్లేము అసలు. ఎందుకు ఏడవట్లేమో మాకు తెలియదు అసలు. వింటుంటేనే we are getting emotional, but నమ్ మీరు నథింగ్. వి కాంట్ రీప్లేస్. ఆ రోజు కన్నా డే వెళ్తుంటే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆ ఎంటీనెస్ ఫీల్ అవుతున్నాం. అమ్మ శారీస్ చూసినప్పుడైనా, బయట నడుస్తున్నప్పుడు చెట్లకి నీళ్లు పోయిరా అంటది. జిమ్ లో ఉన్నప్పుడు లైక్ ఇంతసేపు జిమ్ చేస్తూ వచ్చే అంటది. ఇప్పుడు ఫోన్ చేయడానికి కూడా ఎవరు లేరు. అంటే తిన్నావా అని అడగడానికి ఎవరు లేరు. ఎంతసేపు పైన జిమ్ చేయి ఏమవుతుంది. దెర్ ఇస్ నో లైక్ అది ఉంటుంది కదా నైట్ కూడా వెన్ ఐఎమ్ సీయింగ్ దట్ బెడ్ లైక్ ఐఎమ్ సెన్సింగ్ హర్ లైక్ దిస్. అయ్యో. సో పెయిన్ఫుల్ అంతే. అవునా. అయ్యో. అలా ఉంటది కదా. ఆహా. అది రీప్లేస్ చేయలేము అసలు. అమ్మో. ఓకే, వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను వర్కౌట్కి వెళ్ళాను. 3 hours చేసుకున్నా. నో వన్ ఈస్ కాలింగ్ మీ. ఎవరు పిలవని కూడా పిలవట్లేరు. ఫోన్ చేసి మర్చిపోయాను మా అమ్మ లేదని. మమ్మీ ఫోన్ చేస్తుంది కదా. కాదు ఏంటి, జిమ్కి వెళ్తే జిమ్కి వెళ్ళాను. 1.5 తర్వాత మమ్మీ నార్మల్గా కాల్ చేస్తుంది. ఇంకా ఎంతసేపు చేస్తావు, చాలు వచ్చేసేయండి. సో అమ్మ కాల్ చేస్తుంది కదా అని నేను మర్చిపోయాను, చేసుకుంటూనే ఉన్నాను. సో లైక్ అలా ఎవరు కాల్ చేయరు కదా. అండ్ లైక్ కింద ఫ్లవర్స్ సేల్ చేస్తారు కదా, వాళ్ళు వెళ్తున్నారు అనమాట. లైక్ అలవాట్లో నేను అమ్మ లైక్ ఫ్లవర్స్ కూడా వచ్చా, ఐఎమ్ షౌటింగ్ అమ్మ ఫ్లవర్స్ కూడా వచ్చాడు. లైక్ అంటే ఎలా చెప్పాలి, షీఈస్ నాట్ రెస్పాండింగ్. మర్చిపోయాను తను లేదని. లైక్ ఐఎమ్ టెల్లింగ్ అమ్మ ఫ్లవర్స్ తీసుకుంటావు కదా, చెప్పు వాడు వెయిట్ చేస్తున్నాడు, అమ్మ ఫ్లవర్స్ తీసుకుంటావు కదా. ఇట్స్ లైక్ ఆ ఎంప్టీనెస్ నోబడీ కెన్ రీప్లేస్. అసలు అంటే ఐ ఫర్గాట్ షీ ఈజ్ నాట్ దేర్ అని. ఐఎమ్ జస్ట్ ఇంకా చెప్పట్లేదేంటి అని అదే ఎదురు చూస్తున్నా. లోపలికి వచ్చిన తర్వాత లైక్ మా డాడీ హగ్ చేసుకొని దెన్ ఐ రియలైజ్డ్ లైక్ ఓకే. సో సాడ్ టు హియర్ శ్వేత. ఐ విష్ ఇలాగే మీరు చాలా స్ట్రాంగ్, సో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మీ యొక్క అభిమానులు కూడా అదే కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సంఘటన. అవును. అండ్ ఎవరికైనా సరే కూడా ఒక హార్డ్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఐ విష్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి మీరందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ అమ్మ కోరిక నెరవేరుస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. సో లెట్స్ కమ్ టు ది బిగ్ బాస్ అగైన్. And also I want to thank to all the judges and Srimukhi garu also for and Ma TV Jio Hotstar show also. Endukante ma mother ki ila ayindi అని వాళ్ళకి తెలిసినప్పుడు they consoled me, they messaged me, life has to go on. Abhijit గారికి చాలా థ్యాంక్స్. ఆ జెంటిల్, దట్స్ వై ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్, నాట్ లైక్ హిమ్, రెస్పెక్ట్ చేస్తాను ఎక్కువ తనని. ఎందుకంటే హీ జస్ట్ సెడ్ మీ లైక్ బీ స్ట్రాంగ్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. సో శ్రీముఖి గారు బీ స్ట్రాంగ్ రా అని మెసేజ్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అక్కడ నా పర్సనాలిటీ వాళ్ళకి
నిజంగానే కనిపించింది, జెన్యున్ గా అనిపించింది. అంతే కదా దాని అదర్వైజ్ అర్థం. దెర్ ఇస్ నో మ్మ్. నీడ్ ఫర్ దెమ్ టు మెసేజ్ మీ అండ్ కన్సోల్ మీ. అవును. సో ఎంతో ఒక గుడ్ ఇంప్రెషన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి దే మెసేజ్డ్ మీ అండ్ కన్సోల్డ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అభిజిత్, థ్యాంక్ యూ సో మచ్ బిందు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి. శ్వేత ఇంట్రొడక్షన్ అప్పుడు యా, నేను ఆడ నవదీప్ అన్నారు, ఏంటి అసలు దాని అర్థం? యాక్చువల్గా నాకు నవదీప్ని నేను ఫాలో అవుతున్నాను. గౌతమ్ like SSC నుంచి కదా? గౌతమ్ ఎస్ఎస్సి నుంచి ఫాలో అవుతున్నాను. నేను కూడా. సో వాట్ ఎవర్ ఐ సెడ్ ఆన్ ద స్టేజ్ అక్కడికక్కడగా స్పాంటేనియస్ గా నేను చెప్పిందే. బట్ నవదీప్ గారిని నేను చూస్తూ ఉన్నాను కాబట్టి హిస్ అప్ అండ్ డౌన్స్ లైఫ్ లో నేను చూసాను, హౌ హీఈస్ టేకింగ్ ఇట్ అనేది నేను చూసాను. అండ్ ఆ సిచ్యువేషన్స్ ని ఎలా మోల్డ్ చేసుకుని తన స్ట్రెంగ్త్ గా వాడుకుంటాడు, అది నేను చూసాను. తను ట్రావెలింగ్ బాగా చేస్తాడు, అది నేను చూసాను. సో ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ హిస్ ప్లేస్ అనమాట. సో వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు సింగిలా, ఇన్ని డేస్ అయినా కూడా ఎందుకు ఎవరు లేరు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, యూఆర్ ఇన్ రిలేషన్షిప్ అలా అని. సో దెన్ ఐ సెడ్ లైక్ ఎందుకు లేరు అంటే నేను ఆడనవదీప్ని కాబట్టి లేరు అని చెప్పాను. సరే, ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. యా, ఎందుకు సింగిల్ ఇప్పటి వరకు? ఎందుకు సింగిలా అంటే ఏదైనా బ్రేకప్స్ ఇంతకుముందు చూసారా లైఫ్ లో? లేదు. ఇలాగే ఉండాలని చెప్పి అనుకున్నారా? సింగిల్ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్క అబ్బాయి నేను ఆల్ఫా అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, కానీ ఒక జెంటిల్మెన్ గా ఉందాము, కొంచెం షివల్రీస్ గా ఉందాము, అంటే లైక్ కొంచెం సున్నితంగా అమ్మాయిని చూసుకుందాము. లేదు, ఒకవేళ నేను కింద పడిపోయాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం అబ్బాయిలు ఎలా థింక్ చేస్తున్నారంటే ఎవరైనా నన్ను కింద పడేసి వెళ్ళిపోయారనుకో, ఫస్ట్ నన్ను లేపడం కాదు, వెళ్ళేసి వాడితో ఫైట్ చేయాలి, అరే ఎందుకు కింద పడేసావురా అని. సో నేను ఇక్కడ పడిపోయినా ఏం కాదు, దిస్ నార్మల్ ఎగ్జాంపుల్. సో ఏమైపోతుందంటే ఆల్ఫా ప్రూవ్ చేసుకోవడంలో అమ్మాయిల్ని జనరల్ గా ట్రీట్ చేయడం, జెంటిల్మెన్ లాగా ట్రీట్ చేయడం ఉండట్లేదు. సో ఐ జస్ట్ వాంట్ దోస్ లైన్స్. ఎస్, ప్రతి ఒక్క అబ్బాయి ఆల్ఫానే, కానీ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి సో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా ఉంటే దెన్ ఇట్ విల్ బి నైస్ అని నా ఒపీనియన్. ఎవరైతే అవన్నీ అందించగలరో సో రెడీగా ఉండండి. యా, శ్వేత, మరి ఇప్పుడు అమ్మ చనిపోయారు అండ్ నాన్నగారు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు. సో మరి ఈ టైంలో మీరు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారా, అసలు ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? యా, లైక్ నాకు నా బ్రదర్స్ ఉన్నారు, నా బ్రదర్సే చాలా ఎమోషనల్ గా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హానెస్ట్లీ ఇప్పుడు కూడా లైక్ నా సిస్టర్ వెళ్ళాలి అక్కడికి అని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ నాకు అలాంటి బ్రదర్స్ ఉన్నందుకు. ఓకే. సో ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? సో ఫస్ట్ ముగ్గురికి అని అంటే ఫస్ట్ మా అమ్మకి, అండ్ తర్వాత నా ఫ్రెండ్కి విరాజితాకి, ఎవరైతే షూట్ చేసి నువ్వు అలా ఉన్నావురా పక్కా వస్తావురా అని చెప్పిన తనకి, తర్వాత నన్ను ఈ పొజిషన్లో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరు పబ్లిక్కి. వాట్ ఎ వైజ్ ఆన్సర్. సూపర్ అండి. శ్వేత గారు, అమ్మ బిగ్ బాస్ పెద్ద ఫ్యాన్. సో మరి మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పి అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ టైంలో ఏమైనా చెప్పారా, మీకు సజెషన్స్ ఇచ్చారా? అంటే బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్లే ముందు మా మదర్ లైక్ అంటే లైక్ అప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఒకటి చెప్పారు, లైక్ నువ్వు బిగ్ బాస్ కే నాగార్జున గారిని కలవడానికి ఎంట్రీలో మాత్రం నువ్వు శారీ కట్టుకొని శారీలో పుషప్స్ చేయాలి అని చెప్పారు. సో అది నాకు అలా గుర్తుండిపోయింది. సో అది పక్కా నేను చేయబోతున్నాను, శారీలో పుషప్స్. అండ్ సెకండ్ థింగ్, మా అమ్మ నాతో ఎప్పుడూ లేదు కాబట్టి రింగ్ ఇచ్చారు తన లాస్ట్ లో. సో నేను అగ్ని పరీక్షలో కూడా లిటరల్ గా ఇది పనిచేసింది. ఎవరైనా లైక్ ఏదైనా లక్ కావాలి అనుకున్నప్పుడు మమ్మ ప్లీజ్ అన్నప్పుడు ఐ లిటరల్లీ గాట్ దట్. సో మదర్ పవర్ ఉంది, లిటరల్ గా ఉంది. శ్వేత యాక్చువల్లీ చూడ చాలా గార్జియస్ గా ఉన్నారు, బట్ అందరూ ఏంటి బాడీ బిల్డర్ అంటున్నారు? అంటే గార్జియస్ పీపుల్ బాడీ బిల్డింగ్ చేయకూడదా? నాట్ లైక్ దట్. సో బట్ చెప్పండి, అసలు ఏంటి, అసలు దీని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే పాజిటివ్ ఏంటి అంటే లైక్ నువ్వు చాలా స్ట్రాంగ్ అనే కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా లైక్ ఒక అమ్మాయికి లైక్ యు ఆర్ లైక్ వెరీ గార్జియస్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనే కమెంట్స్ తగ్గిపోతున్నాయి నాకు. ఎంతసేపు యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ అనే వస్తుంది యాక్చువల్గా. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే బిగ్ బాస్ లో ఏమో బాడీ బిల్డర్ లాగా చక్కగా పుషప్స్ చేశారు. అండ్ ఇప్పుడు చక్కగా చాలా హోమ్లీ బ్యూటిఫుల్ గా ఉన్నారనమాట, ఆడపిల్లలాగా. సో ఈ కాస్ట్యూమ్ లో పుషప్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను. నెంబర్ 3, మీ మదర్ ఆల్రెడీ చెప్పారు, సో నాగార్జున గారి ముందు శారీతో మీరు పుషప్ చేయాలని చెప్పి. మరి ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ తో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వై నాట్, ఎవర్ రెడీ.
ఓకే ఫైన్ దెన్. సో కొన్ని పుషప్స్ అయితే చేస్తారా మరి? చేద్దాం. యా శ్వేత గారు రెడీనా మరి పుషప్ చేయడానికి? ఎవరు రెడీ రాజు? యా పుషప్ చేయడమే కాదు, నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా మీరు చక్కగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? Okay, స్టార్ట్. okay. బిగ్ బాస్ లో గెస్ట్ లో ఎవరైతే ఇష్టం మీకు? గెస్ట్ లా ముగ్గురు గెస్ట్లో. అభిజిత్, ఓకే సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు? నాగా, అవునా, ఎవరు విన్ అవుతారని చెప్పి అనుకుంటున్నారు బిగ్ బాస్? శ్వేతా శెట్టి. అబ్బా బాబా. సో ఫైన్, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ముఖ్యంగా జిమ్ కి మనం సజెషన్ ఇచ్చేలాగా ఎవరు లేరులే అమ్మా అక్కడ. అవునా? సో మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, అండ్ అన్ని చూపిస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి మీకు టాలెంట్ తెలియాలని చెప్పి మాత్రమే నేను ఇప్పుడు మళ్ళీ మీతో పుషప్ చేస్తున్నాను. సరే, ఇంకొక చిన్నది ఏంటి అంటే, సో బిగ్ బాస్ లో మీరు సింగిల్ లెగ్ తో కూడా పుషప్ చేశారు కదా, Yes. మాకు కూడా చూపించండి ఒకసారి, మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా. వావ్, అమేజింగ్. రాజీవ్, నువ్వు చేయగలవా? చేస్తాను శ్వేత. కమ్ ఆన్ దెన్. నువ్వు ఎక్కువ చేస్తావా, నేను ఎక్కువ చేస్తా, చూద్దాం. శ్వేత, నేను ప్రోమోలో చూశాను. సో మీ అమ్మాయి చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్పి మా అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో మీరు ఫిజికల్గా పంచ్ ఎవరికి ఇస్తారు, ఎట్ ది సేమ్ టైం కిస్ ఎవరికి ఇస్తారు? Out of all the So out of contestants. love, right? Mm-hmm. Yeah. Out of all contestants, I give kiss to all the girls Okay. because we are very strong, ఓకే, and punch to Shakib. అవునా? పెద్ద పంచ్ ఇస్తా. ఓకే. క్యా హువా భయ్, క్యూ ఇట్నా అయోమయం హువా, అంతే. That's it. ఎందుకని అయోమయం? అంతే అంటే అమాయకుడు, అట్లా ఫన్నీ వేలో ఐ వాంట్ జస్ట్ పంచ్ అండ్ ఓకే. రియలైజ్ హిమ్. జడ్జెస్ లో మరి ఎవరికి ఇస్తారు పంచ్ అండ్ ఎవరికి ఇస్తారు కిస్? Oh my god, I'll give punch to Navdeep, ఓకే. kiss to Abhijit, ఓ, and love to Bindu. శ్రీముఖి? Srimuki ki heart, yeah, heart and kiss. ఓ సూపర్. సో యాక్చువల్లీ శ్వేత గారి ప్రోమో చూసినప్పుడు ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ అనమాట. ఏంటి అసలు ఒక ఆడపిల్ల ఇలా చేస్తున్నారని చెప్పి. Okay. సో కాబట్టి హ్యాండ్ రెజ్లింగ్ అప్పుడు అనుకున్నా నేను, సో తినని కనుక ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా తనతో నేను హ్యాండ్ రెజ్లింగ్ చేయాలని చెప్పి. సో Okay. ఇప్పుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో మీరు రెడీనా? Ready? ఓకే. సో షీఈ్ ఆల్వేస్. సో స్టార్ట్ చేద్దాం. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ శ్వేత. సో లెట్స్ స్టార్ట్. రెడీనా? Ready? Ever Okay. ready? అగ్ని పరీక్ష షోకి అప్లై చేసినప్పుడు మీరు సెలెక్ట్ అవుతారని అనుకున్నారా? Yes. ఓ, కన్ఫర్మ్ అయినాక ఎలా ఫీల్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ మూమెంట్? ఫస్ట్ మూమెంటా? గట్టిగా అరిచారా? అరే మా అమ్మ ఉంటే బాగుండు, ఆ డాన్స్ ఉంటుంది కదా, అది మమ్మీతో చేసేదాన్ని అనుకున్నాను ఆన్ ది స్టేజ్. ఓకే. అది. నెక్స్ట్, ఇప్పుడు టాప్ 15 లో ఉన్నారు కదా, ఎస్, ఇక్కడి వరకు వస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్. నెక్స్ట్, ఇఫ్ మీరు హౌస్లోకి వెళ్తే ఎక్కువగా మిస్ అయ్యే పర్సన్ ఎవరు? హౌస్లోకి వెళ్ళకపోయినా నేను మిస్ అయ్యేది మా అమ్మనే. జడ్జెస్ జడ్జిమెంట్లో ఏదైనా అన్ఫేర్ అని ఏదైనా టాస్క్లో కానీ ఎక్కడైనా అనిపించిందా? అన్ఫేర్ అని అనిపించలేదు, కానీ ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అని మాత్రం నాకు కొంచెం అనిపించింది. బట్ ఆ సిచ్యువేషన్ కామ్ డౌన్ అయిపోయాక, ఎమోషన్ హై ఉంటాం కదా, సో మనకే ఎందుకు ఇలా జరిగింది అనే సిచ్యువేషన్ వస్తుంది. కామ్ డౌన్ అయ్యాక లైక్ నో, దే ఆర్ రైట్ అని. బిగ్ బాస్లోకి మీతో పాటు ఈ కంటెస్టెంట్ వస్తే బాగుండు అని ఎవరైనా అనిపించే వాళ్ళు ఉన్నారా? ఈ కంటెస్టెంట్ వస్తే బాగుండు, నాకు వీలైతే అందరినీ తీసుకెళ్తాను, మనమే ఒక షో చేయొచ్చు. బట్ ఈ కంటెస్టెంట్ వస్తే బాగుండు అని నాకు నాగా అనిపించింది. అవునా? నాగా. ఓకే. ఏంటి స్పెషల్ ఏమి అనిపించింది తనలో? స్పెషల్ ఏంటి అంటే హీ వాజ్ నిన్న genuine. టాస్క్ లో నాట్ అబౌట్ ద టాస్క్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, దిస్ ఈజ్ ఓన్లీ టాస్క్ చూసి, ఆన్ ద స్టేజ్ బిహేవియర్ చూసి నేను మాట్లాడట్లేను. హౌ దే ఆర్ పర్సనల్లీ విత్ మీ, హౌ దే ఆర్ పర్సనల్ బిహేవియర్ విత్ మీ, దాన్ని చూసి మాత్రమే ఐఎమ్ టేకింగ్ నేమ్స్. అండ్ ఇంకొక విషయం, అమ్మ చనిపోయారని చెప్పి అందరికీ తెలుసు కదా, వీళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడారా? ఎస్, నాతో ప్రతి ఒక్కరు ఉన్నారు, మాట్లాడారు, మెసేజ్ చేశారు, మేము అందరం ఉన్నాంరా అని చెప్పారు. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను దీస్ ఆర్ ఓన్లీ మై ఫ్రెండ్స్ హియర్ రైట్ నౌ. 8 years తర్వాత ఇప్పుడు ఈ 15 members మాత్రమే నా ఫ్రెండ్స్ అయ్యారు. సో ఐఎమ్ హ్యాపీ. గ్రేట్. నెక్స్ట్, మీరు దేవుణ్ణి నమ్ముతారా లక్ నమ్ముతారా? దేవుణ్ణి, ఎందుకంటే లక్ ఇచ్చేది దేవుడే కదా. ఓకే. సో మీరు బిగ్ బాస్ హౌస్ కి ఇఫ్ వెళ్ళకపోతే Yeah. నెక్స్ట్ మీ ప్లానింగ్స్ ఏంటి?
పక్కా వెళ్తాను, అందుకే ఏం ప్లాన్ చేసుకోలేదు. సో పక్కా వెళ్తాను. ఓకే. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ పుష్ చేస్తే మీరు అప్లై చేశారా? ఆర్ కామనర్ షోకి మీరు వెళ్ళాలని చెప్పి అనుకున్నారా? అంటే మా మదర్ విష్ Mhm. ఉండేది. Hmm. తర్వాత లాస్ట్ మినిట్ లో నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, విరాజిత అని. Hmm. సో తను లేదురా నీ పర్సనాలిటీ అలా ఉంటుంది, నువ్వు చెయ్యి అని తను లాస్ట్ రేపు ఆడిషన్ క్లోజ్ అంటే లాస్ట్ 3 minutes లో మేము చేసాం ఆ షాట్. అవునా? యా. లాస్ట్ 3 minutes. ఓకే. సో అక్కడ ఏం మాట్లాడాను అంటే ఏం like, మాట్లాడారు? ఏం మాట్లాడంటే బిగ్ బాస్ హౌస్ కి Hmm. లాస్ట్ వరకు వెళ్ళాలి అని అంటే ఐ సెడ్ లైక్ ఫిజికల్ గా, ఎమోషనల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. Hmm. సో ఎమోషనల్ గా నేను ఎందుకు స్ట్రాంగ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. ఇప్పుడు నాకు హౌస్ లోనే కాదు, బయట కూడా అలాంటి సిచ్యువేషన్. Hmm. ఎవ్వరూ మనతో ఉండరు, ఓకే, అందరూ మనకి అగ్నెస్ట్ గా ఉంటారు. ఆ టైంలో కూడా నువ్వు ఎంత ఎమోషనల్ గా స్ట్రాంగ్ అనేది ప్రూవ్ అవుతుంది. Hmm. సో నేను ఆల్రెడీ ఎమోషనల్ గా స్ట్రాంగ్ కాబట్టి ఆ పాయింటర్స్ అక్కడ వాళ్ళకి చెప్పాను. Hmm. ఫిజికల్ గా ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్, నేను ప్లేయర్ అని వాళ్ళకి తెలుసు. అన్ని ప్రూఫ్ అన్ని పంపించాను. Hmm. సో అది ఈజీగా తీసుకోగలను అని అనుకున్నాను. Hmm. మెంటల్లీ ఎందుకు స్ట్రాంగ్ గా అంటే నేను ఎప్పుడే ఇలా ఎలా ఎంత స్ట్రాంగ్ గా ఎలా సమాధానం చెప్తున్నానో నామినేషన్ పాయింటర్స్ లో కూడా నేను ఎవరికి భయపడకుండా నువ్వు ఇది చేసావు అని అంటే నువ్వు చేసావురా అని చెప్పగలను. సో మెంటల్ గా నేను ఆ స్ట్రెంగ్త్ తీసుకొని చెప్పగలను. అదే Dare and dashing. సో అలా నేను చెప్పగలను, అది రైట్ అయినా రాంగ్ అయినా ఐ కెన్ జస్ట్ టెల్ దట్ ఇట్ ఈస్ రాంగ్, దట్స్ ఇట్. Hmm. నువ్వు రైట్ నిన్న అయి ఉండొచ్చు, బట్ ఈ విషయంలో నువ్వు స్ట్రాంగ్ అంతే. Hmm. అలా. సూపర్. నెక్స్ట్, ఈ అగ్ని పరీక్ష షోలో మీరు ఏదైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా, ఇది చేసి ఉండకపోతే బాగుండు అని? రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా అని అంటే లైక్ మా టీమ్ డివిజన్స్ అప్పుడు ఎవరికి పడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. Hmm. ఒక విషయంలో మాత్రం నేను నిన్న జరిగిన బాక్స్ విషయంలో Hmm. ఆ లీడర్షిప్ బోర్డ్ అనేది ప్రసన్న దగ్గర ఉంది అండ్ హరీష్ దగ్గర ఉంది అని నాకు తెలుసు. ఇద్దరి దగ్గర ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. సో నేను ప్రసన్న దగ్గర నుంచి తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు మోర్ ఆప్షన్ ప్రసన్న హరీష్ దగ్గర అనిపించింది. సో అక్కడ మేబీ అది రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ప్రసన్న దగ్గర నుంచి తీసుకుంటే బాగుండు అని. అవునా? అది. ఓకే, ఫైన్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టాప్ 15లో ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్ నేమ్స్ చెప్తాను, ఓకే, వారి గురించి మీరు ఒక్కొక్క వర్డ్లో చెప్పాలి. ఒక్క వర్డ్ లోనా? ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమి నా ప్రణయం ఏమీ లేదు. రాజీవ్ గారు నన్ను స్పాట్ లో పెట్టడానికి మాత్రం అడుగుతున్నారా, ప్లీజ్. కానీ నిజంగా చెప్పాలి. సో వాళ్ళని ఏదో సాటిస్ఫై చేయడం కోసం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మాత్రం కాదు. ఓకేనా? ఓకే ఓకే. రెడీ. సో అనుష రత్నం. అనుషా రత్నం. అండ్ ఆల్సో ఐ వాంట్ జస్ట్ గివ్ ఎ డిస్క్లైమర్, నాకు ఈ 15 days మాత్రమే మీరందరూ తెలుసు. సో 15 days లో తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. వెరీ గుడ్. యా, నాకు ఆ పర్సనాలిటీస్ మేబీ పర్సనల్ గా నాకు తెలియదు. యా, చెప్పండి. అనుష రత్నం గారు లైక్ లౌడ్ అండ్ స్పాంటనిటీ. ఓకే. దివ్య నిఖిత. దివ్య నిఖిత డేరింగ్. నెక్స్ట్ శ్రేయ. ఇన్నోసెన్స్. శ్వేత శెట్టి. శ్వేత శెట్టి ఫ్రమ్ యూకే. శ్వేత శెట్టి ఫ్రమ్ యూకే. న్యాచురల్. పవర్ఫుల్, స్ట్రాంగ్ ఉమెన్. తను చెప్తున్నాడంటే కరెక్టే. నెక్స్ట్ డెమాన్ పవన్. హ్యాండ్సమ్. ఓకే. సో ప్రసన్న కుమార్, హ్యాండిక్యాప్డ్తో ఒకతను వచ్చారు. ఎస్ ప్రసన్న కుమార్ లైక్ ట్రూ ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్ దమ్ము శ్రీజ. దమ్ము పెట్ట కొంచెం కోతగనం అన్నట్లు. లక్కీ చామ్. అవునా? సో నీకు లక్ బాగా ఫేవర్ చేస్తుంది అంటారు. కొన్ని విధాలుగా చేసింది, తన దమ్ము కూడా ఉంది. అవునా? ఓకే. మిస్ తెలంగాణ కల్కి. తెలంగాణ పిట్ట. ఓ నైస్. నెక్స్ట్ ప్రియా శెట్టి. నిజంగా అలాగే, ఓ ప్రియా అలాగే అనుకోవచ్చు. ఓ ప్రియా అలా. ఓకే. అంటే లైక్ అంటే ఏంటి అర్థం కాల. అంటే మీరు ఎప్పుడు ఓ ప్రియా అనుకుంటారు, లైక్ మంచిగా ఫీల్ రావాలి, లైక్ షీఈ్ లైక్ అంటే వి కాంట్ డ్రీమ్ గర్ల్ అంటారా? ఆ డ్రీమ్ గర్ల్ అలా అని అనట్లేదు నేను, మేబీ కొంతమందికి అయినా నో ప్రాబ్లం. ఎలా అంటే షీఈ్ లైక్ అంటే ఓకే అట్లా. నెక్స్ట్ వర్డ్ రావట్లేదు నాకు ఎగ్జాక్ట్లీ, బట్ ప్రియా నువ్వు నాకు చాలా ఇష్టం రా, వర్డ్ గుర్తు రావట్లేదు అంతే. మనీష్ మర్యాద.
మనీష్ మర్యాదకి యాక్చువల్గా ఓవర్గా లైక్ తన్ని స్ట్రెస్ చేశారని నాకు అనిపిస్తుంది. ఫోర్బ్స్ అండర్ 30లో ఉన్నావు నీ బ్రెయిన్ వాడాలి, నీ బ్రెయిన్ని ఇలా ఎస్టిమేట్ చేయాలి అని చెప్పి తను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసి పాపం తనకి ఊపిరి ఆడకుండా చేసి ప్రతి దాంట్లో తన వద్దనుకున్నా కూడా అతిగా స్ట్రాటజీస్ థింక్ చేసేలాగా అందరు క్రియేట్ చేశారు పాపం. నార్మల్గా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టి నువ్వు ఫోర్బ్స్ 30లో ఉన్నావు, నువ్వు ఇలాగే థింక్ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ అనలిస్ట్వి అలా అని పాపం అలా థింక్ చేసి పాపం అలా అయిపోయాడు. అంటే చెప్పచ్చా లేదా? ఐఎమ్ సో సారీ మనీష్, నాకు లిటరల్గా జెన్యున్గా అలా అనిపించిందిరా. నార్మల్గా యు ఆర్ లైక్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. బయట హీ యూస్ టు టాక్ టు మీ, హీఈస్ వెరీ ఫైన్, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తన పైన రుద్దడం వల్ల తను అలా పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ తను ఏ రోజైతే నార్మల్ గా థింక్ చేశాడో గేమ్ మంచిగా ఆడాడు. ఓకే, ఓవర్ థింకర్. అవునా? ఓకే, పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్. పవన్ కళ్యాణ్ బాయ్ నెక్స్ట్ డోర్. ఓకే, సో నెక్స్ట్ ప్రశాంత్ లాయర్. ప్రశాంత్ లాయల్. అవునా? నెక్స్ట్ షాకిబ్. अरे क्या हुआ भाई तेरे को, क्यों इतना गड़बड़ कर रहे है शो में, क्या हुआ भाई, समझ में नहीं आ रही है. అదే సూపర్ శ్వేత. అర్థం కాలేదు నాకు. వాడు అర్థం కాలేదా? పాపం చాలా కంగారు పడిపోతున్నాడు కదా, తను ఎట్లైనా షోకి వెళ్ళిపోవాలి. నేచరే అది. మేము కూడా స్టార్టింగ్ లో వాడు అలా యాక్ట్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ తన నేచరే అది. అదే ఇట్లానే ఉంటాడు తను. గ్రేట్. సో సూపర్ శ్వేత. అండ్ యునో మీ యొక్క అభిమానులకి అట్ ది సేమ్ టైం ఆడియన్స్ అందరికి ఏమని చెప్తారు? సో ఓకే, ఆడియన్స్ అందరికీ ఇట్స్ లైక్ ఎవరైతే నాకు ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చారో ఈ సిచ్యువేషన్లో, లో సిచ్యువేషన్లో కూడా మీ లవ్ని నాకు ఎలా పంపిస్తున్నారు, మెసేజెస్ ద్వారా పంపిస్తున్నారు. నేను అన్నీ చూస్తున్నా, అన్నీ చదువుతున్నా. ఎప్పుడైతే నేను ఎలోన్గా కూర్చుంటున్నానో మీ మెసేజెస్ నాకు స్ట్రెంగ్త్ ఇస్తున్నాయి. అక్క నువ్వు ఎలా అయినా బిగ్ బాస్కి వెళ్ళాలి, ఎందుకక్క అలా కూర్చున్నావు, అక్క ఈరోజు నీ డ్రెస్ బాగుంది, ఎందుకక్క వాళ్ళు ఇలా అంటున్నారు. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ లిటరల్గా మీరు నన్ను అంత ప్రేమని స్ట్రెంగ్త్ నాకు ఇస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు, మీకు ఒక చిన్న మెసేజే అది, బట్ నాకు ఎంత బూస్ట్ ఇస్తుంది, ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందో నేను చెప్పలేకపోతున్నాను. ఐ జస్ట్ వాంట్ దిస్ స్ట్రెంగ్త్ మోర్. నన్ను సపోర్ట్ చేయండి, నాకు ఓటింగ్ చేయండి. ఓటింగ్ ప్రాసెస్ స్టిల్ ఉంది. ఐ వాంట్ టు బీ ఇన్ బిగ్ బాస్ 9. ఒక రియల్ కామనర్ ఒక సెలబ్రిటీ లాగా ఎదిగితే ఎలా ఉంటుంది, నార్మల్గా సెలబ్రిటీస్తో ఆడితే ఎలా ఉంటుంది, ఒక ఇన్ని ఫేస్ చేసి ఇన్ని సిచ్యువేషన్స్లో నుంచి వచ్చి ఆ అమ్మాయి ఎంత స్ట్రెంగ్త్గా ఒక సెలబ్రిటీకి ఆన్సర్ చేస్తుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. ఒక కామనర్ తలుచుకుంటే, ఒక సామాన్యుడు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమన్నా చేయగలడు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. గుర్తున్నాను కదా, శ్వేతా శెట్టి. థ్యాంక్ యూ. సూపర్ శ్వేత, ఆల్ ది బెస్ట్. అండ్ యునో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమంటారు? నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీరు నన్ను అడిగారు మీకు ఇక్కడికి యూకే నుంచి ఇక్కడికి వచ్చినందుకు రిగ్రెట్ ఉందా అని. సో నాకు రిగ్రెట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా నాకు బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చింది అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అనుకో, నేను మా మమ్మీతో ఉండేదాన్ని కాదు ఈ లాస్ట్ డేస్. సో నాకు బ్యూటిఫుల్ మెమరీస్ కూడా బిగ్ బాస్ వల్లే నాకు వచ్చాయి. సో ఆ లాస్ట్ డేస్ నేను అక్కడే ఉండేదాన్ని, నాకు తెలిసేది కాదు. సో ఈ లాస్ట్ డేస్ నాకు బిగ్ బాస్ ఇచ్చినందుకు కూడా నేను ఇంకా లవ్ చేస్తున్నాను బిగ్ బాస్ని. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎటువంటి రిగ్రెట్ ఫీలింగ్ లేదు, ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో కలుస్తున్నాను. ఓకే, సో సాటర్డే అంటే ఇంకా అమ్మ చనిపోవడం ఏంటంటే అంతే. దట్ వాజ్ ద సాడెస్ట్ డే. బట్ తను ఒక పెయిన్ నుంచి రిలీజ్ అయింది అని నాకు హ్యాపీగానే కొంచెం ఉంది. షీఈస్ సఫరింగ్ వెరీ హార్డ్. ఆ పెయిన్, ఆ ఇంజెక్షన్స్ తీసుకోలేకపోయింది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే లైక్ ఓకే, అట్లీస్ట్ షీఈస్ పీస్ఫుల్ రైట్ నౌ. బట్ నా ప్రకారంగా చూసుకుంటే చాలా సాడ్. చెప్పలేను, నో వన్ కెన్ రీప్లేస్ యూ అమ్మ. ఇంకేమన్నా చైల్డ్హుడ్ కావచ్చు, ఏదైనా బెస్ట్ మెమరీస్ విత్ మామ్ ఉంటే చెప్తారా? చైల్డ్హుడ్ మెమరీసా? ప్రతిదీ ఐ కెన్ సే. చైల్డ్హుడ్లో లైక్ వీ యూస్ టు టై అవర్ మదర్ శారీ అండ్ వీ యూస్ టు అంటే మమ్మీ చీర కట్టుకొని
త్వరగా పెద్దోళ్ళు అయిపోవాలి, త్వరగా అన్ని చేసేయాలి అని ఆ మెమరీ ఉండేది. అండ్ చిన్నప్పుడు మా బర్త్డేస్ కి మా మదర్ తన ఓన్ గా కేక్స్ తయారు చేసి బయట నుంచి కాకుండా తన ఓన్ గా తయారు చేసేది. సో నేను చిన్నప్పుడు చాలా లావు ఉండేదాన్ని. సో ఐ యూస్ టు తింటూనే ఉండేదాన్ని. సో అలా ఫుడీ అన్నమాట. ఫేవరెట్ ఫుడ్ చిన్నప్పుడా ఇప్పుడైనా సరే ఎప్పుడైనా కర్డ్ రైస్ అండ్ బనానా. అవునా? చాలా ఇష్టం. సో అదే ఫుల్ డైట్ అన్నమాట. ఇప్పుడు ఫుల్ డైట్ ఫుడ్ లో ఫేవరెటా? అది అట్లాగే కదా మీరు చెప్పారు ఇప్పుడు. యాక్చువల్లీ కర్డ్ విత్ బనానా అంటే మేబీ డైటే కదా అది. లేదు, చాలా హెల్దీ క్యాలరీస్ అవి. బనానా ఇస్ లైక్ వెరీ హెల్దీ క్యాలరీ, కర్డ్ ఇస్ లైక్ గుడ్. అదే బాడీ బిల్డర్స్ అందరూ కూడా తినేదే అని చెప్తున్నాను. ఓకే, అయితే మా మదర్ చిన్నప్పుడే నన్ను గుర్తించారు, నువ్వు పెద్దగా ఇలా స్ట్రాంగ్ అవుతావురా అని. ఓకే ఓకే, యా, సూపర్బ్ శ్వేత గారు. అండ్ ఇట్ మీన్స్ అ లాట్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి వెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ రాజీవ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి మాట్లాడాలి అంటే చాలా కష్టం. ఆ ఫ్రీనెస్ మీరు నాకు ఇచ్చారు. అండ్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ to continue this friendship with you because I feel like you are very genuine. So thank you so much. Yeah, it means a lot and thank you so much. And thanks for giving your valuable time in this peak time also. Yeah. So adi great kada. Yeah. So మీ యొక్క స్ట్రాంగ్నెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చూపించడం కోసం మాత్రమే ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది. And you are great. Thank you so much. Thank you Sagar and thank you Prem. Thank you so much. Yeah. So guys, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ శ్వేత గారు. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.